హై గైస్, ఎలిమినేటర్ టు ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే ఇది న్యూ చండీగఢ్లో మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ రెండు టీంలు అయితే మామూలు గైస్. జీటీ అయితే ఆర్సీబీ తోడు వస్తున్నాయి. ఆర్ఆర్ అయితే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ అయితే ఘన విజయం సాధిస్తున్నాయి. ఆర్ఆర్ టీం నుంచి కూడా చాలా చాలా బాగా పాజిటివ్ ఇంటెంట్ ఉన్నారు. జీటీ కొంచెం ఈ మ్యాచ్కి వెళ్తే జీటీ ఫైనల్స్కి వెళ్తుంది. అది ఆర్ఆర్ గెలిస్తే ఈ మ్యాచ్ అయితే ఆర్ఆర్ ఫైనల్స్కి వెళ్తుంది. ఆల్రెడీ రెండు టీములు తల్లబడితే ఒక టీం ఒక మ్యాచ్ గెలిచింది. సేమ్ ఆర్సీబీ జీటీ అలాగే ఈ మ్యాచ్ కూడా ఆర్ఆర్ వర్సెస్ జీటీ ఒక మ్యాచ్, రెండు టీములు ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తున్నాయి. అండ్ ఓవరాల్గా గట్టి చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ జీటీ అయితే ఆల్రెడీ 10 మ్యాచ్లు ఆడితే జీటీ 7 మ్యాచెస్ గెలిచింది, ఆర్ఆర్ 3 మ్యాచెస్ గెలిచింది. దాంట్లో ఈ సీజన్ ఒకటి గెలిచింది గైస్. జీటీ అయితే వన్ సైడ్ చేసింది ఆర్ఆర్ని. కానీ జీటీ నుంచి బౌలింగ్ చూసుకుంటే ఆర్ఆర్కి చాలా చాలా జీటీకి గెలిచిన ఆర్ఆర్ 3 గెలిచిన మ్యాచ్లు కూడా వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. 3 మ్యాచ్లో కూడా బీభత్సం చేశాడు. రెండు టీములు అయితే మనం జీటీ ప్లేయింగ్లో చూసుకుంటే జీటీ లాస్ట్ మ్యాచ్ కొన్ని చేసి మిస్టేక్లు చేయకుండా ఈ మ్యాచ్ అయితే వస్తా అనుకున్నా. మెయిన్గా ఫీలింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మ్యాచ్ అయితే విజయం సాధిస్తారు, లేదంటే లాస్ట్ మ్యాచ్ లాగా ఉంటుంది. అండ్ జీటీ సైడ్ నుంచి చూసుకుంటే ప్లేయింగ్లో నెలకొండొచ్చు గైస్. ఓపెనర్ సాయి సుదర్శన్ అండ్ సుమన్ గిల్ సేమ్ ఓపెనర్, జోసెఫ్ బట్లర్ వీళ్ళు ముగ్గురు సేమ్ ఉండొచ్చు. నెక్స్ట్ 4 రావత్ని ఆడిస్తారేమో అనుకోండి గైస్. మ్యాచ్ని ఎందుకో 1 చేంజ్ చేసి రావత్ని అనూజ్ రావత్ని అయితే ప్లేయింగ్లో ఆడిస్తాం అనుకున్నా. అండ్ నెంబర్ 5 వాయిస్ ఉందా. నెంబర్ 6 జాస్నోల్ అయితే లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ ఫస్ట్ 3 బాల్స్ బాగా వేసింది, లాస్ట్ బాల్ బాగా వేయలేదు. కానీ జాస్నోల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ రాహుల్ త్రిపతి లాస్ట్ మ్యాచ్ 50 కొట్టి రాహుల్ త్రిపతి కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. రషీద్ ఖాన్ని చెప్పుకోకలే మనం. హైదరాబాద్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేసారు లాస్ట్ మ్యాచ్. హర్షిత్ ఖాన్ మళ్ళీ హర్షిత్ ఖాన్ అయితే ఆడించేస్తాను అనుకుంటున్నా గైస్. ఈ మ్యాచ్ అయితే ఇంజూరీ నుంచి రికవర్ అయ్యి అనుకుంటున్నా మ్యాచ్ అయితే ఆడిస్తారు. లేదంటే కిషోర్ అంటే లాస్ట్ మ్యాచ్ గట్టి ఇచ్చారు కాబట్టి వేరే ప్లేయర్స్ని ఎవరైనా ఆడించేసి. నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. ఇదైతే ప్లేయింగ్ 11 ఎలాగొచ్చు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఇదైతే చేంజ్ అవ్వదు. అండ్ ఆర్ఆర్ సైడ్ నుంచి అయితే పాజిటివ్ చెప్పాం కదా గైస్. లాస్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్కి మీరు మంచి సాధించి వస్తున్నారు. ఇంకా ఆల్ చేసి కూడా వస్తున్నారు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు లాస్ట్ మ్యాచ్ అయితే. ఆర్ఆర్ టీం నుంచి అయితే ఎలాగొచ్చు కదా ప్లేయింగ్ 11 జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. లాస్ట్ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ మాత్రం బీభత్సం చేశాడు. 28 బాల్స్లో 97 కొట్టి లాస్ట్లో 8 కొట్టి, లేదంటే 29 బాల్స్ సెంచరీ అయిపోయాను. క్రిస్ గేల్ రికార్డ్ కూడా కొట్టించింది లాస్ట్ మ్యాచ్లోనే. క్రిస్ గేల్ 60 49 59 సిక్స్లు ఒక సీజన్లో కొడితే మన వైభవ్ సూర్యవంశీ అయితే 65 కొట్టి ఒకే సీజన్లో 5 6ల్లో ఉన్నాడు. అండ్ జూనియర్ కూడా వైభవ్ సూర్యవంశీ అయిన తర్వాత ఇంటెంట్ బాగా చూపించాడు. ఆ ఇంటెంట్లోనే బాగా స్కోర్ లాక్కొనిచ్చాడు. రియం పరా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, కానీ రియం పరా కూడా బాగా ఆడతాడు. ప్లేండర్ కూడా అలాగా. శుభం దుబే మళ్ళీ మ్యాచ్ ఆడిస్తారు అనుకున్నాక శుభం దుబే ప్లేస్లో మనం చెప్పుకున్నట్టే లాస్ట్ మ్యాచ్లో చెప్పుకున్నట్టే జడేజాని ఆడించారు. సేమ్ ఈ మ్యాచ్ కూడా ఇన్ఫాక్ట్ ప్లేయర్గా అయితే జడేజాని ఆడించుతారు, లేదంటే ప్లేయింగ్ లెవెల్లో జడేజా నుంచి దుబేని మాత్రం ఇన్ఫాక్ట్గా తీసుకోండి అనుకున్నాం. బ్యాటింగ్ ఫెయిల్ అయితే మ్యాక్సిమం జడేజా ఉండొచ్చు శుభం దుబే కంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశన్ సెనగ కూడా బాగా ఆడుతున్నాడు ఈ మధ్యన అయితే. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు. అండ్ జోఫరాజ్ ఈ ప్లేయర్ కోసం మ్యాచ్లో మెయిన్ చెప్పాలి కదా, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో జోఫరాజ్ మామూలు కాదు. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో 6 రన్స్ డెక్అవుట్ చేశాడు, హెడ్ని అవుట్ చేశాడు. అండ్ టాప్ ఆర్డర్ మెయిన్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ వర్సెస్ ఉంది మెలింది జోఫరాజ్కి అయితే. దాని తర్వాత బర్గర్, ఎస్రాజ్ అండ్ బచన్ శర్మ ఈ ప్లేయింగ్ 11 ఎలాగొచ్చేది. ఇన్ఫాక్ట్ ప్లేయర్ అయితే సందీప్ శర్మ జడేజా. సందీప్ శర్మ మ్యాక్సిమం మ్యాచ్ రావచ్చు అనుకోండి, కొంచెం న్యూ చండీగఢ్ కాబట్టి. కానీ ఇంకేంటని చెప్పుకోవాలంటే రాజస్థాన్ ఆల్రెడీ మ్యాచ్ ఆడేస్తున్నాయి గైస్. న్యూ చండీగఢ్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాబట్టి సేమ్ టీంతో వెళ్ళొచ్చు, లేదంటే ఇంకేదైనా చేంజ్ చేయొచ్చు అనుకున్నాం. అండ్ చెప్పుకున్నట్టు ఈ రెండు టీంలు ఈ సీజన్ తలబడినప్పుడు ఆర్ఆర్ ఒకటి గెలిచింది, జీటీ ఒకటి గెలిచింది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ ఓడిపోయింది. అండ్ జీటీ సైడ్ నుంచి ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే జోఫరాజ్ వర్సెస్ సుభాన్ గిల్. ఈ బ్యాటిల్ బ్లాక్ బస్టర్ బ్యాటిల్ గెలిచి, ఎందుకంటే 34 బాల్ ఆడిన సుభాన్ గిల్ 35 రన్స్ కొట్టాడంటే సుభాన్ గిల్ ఎంత స్ట్రగుల్ అయ్యి చూసే కదా. 3 times అవుట్, స్ట్రైక్ రేట్ 106 ఉంది. సుభాన్ గిల్ అయితే సెటిల్ అయ్యి ఆడిన బ్యాట్స్మెన్, కానీ చాలా స్ట్రగుల్ అయ్యాడు ఈ బ్యాటిల్ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి జాస్ ద బాస్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఈ బ్యాటిల్ ఎక్సలెంట్ బ్యాటిల్ గైస్. జడేజాకి బ్యాటిల్ మెయిన్ మనకు బట్లర్ ఈరోజు 36 బాల్స్ ఇచ్చిన బట్లర్కి 50 రన్స్ కొట్టి బట్లర్ 2 times అవుట్ చేశాడు. యావరేజ్ చేసి 25 138 స్ట్రైక్ రేట్. జడేజా మొత్తం ఎక్సలెంట్గా జడేజా ఇస్తే పరపలేరు కూడా ఒక వార్ వేయచ్చు అనుకోండి ఈ మ్యాచ్. జైస్వాల్ వర్సెస్ హైదరాబాద్ లాస్ట్ బ్యాటిల్ గైస్. ఈ బ్యాటిల్ ఎందుకంటే నేను ఎక్కువ బ్యాటిల్స్ పెట్టలేదు దీంట్లో అయితే. వైభవ్ సూర్యవంశీ
జీటీ బౌలర్స్ని అందరిని ఉత్తిగా ఆరేసాడు. అందుకే జీటీ బౌలర్స్ అందరూ మంచి జీటీ బౌలర్స్ అందరూ స్కోర్లు ఇచ్చిన వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంతో అది పెరిగిపోయింది. అందుకే పెట్టలేదు నేను. అండ్ సాయి సుదర్శన్ కూడా సేమ్, కానీ సాయి సుదర్శన్ అవుట్ చేశారు కానీ కొంచెం ఈ ప్లేయింగ్ లెవెన్లో లేని వాళ్ళు, అందుకే ఆ ప్లేయింగ్ లెవెన్లో పెట్టలేదు. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఎస్సి జైస్వాల్ చూసుకుంటే 24 బాల్స్ వేసిన వయసులో బట్ 25 రన్స్. మనం ఎస్ఎస్సి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో కూడా కొంచెం స్ట్రగుల్ రన్నే బాల్ కొట్టాడు. ఈ మ్యాచ్ కూడా అలాగ ఆడితే మ్యాచ్ అయితే పోతుంది. కాబట్టి ఇంటెన్ మార్చుకోవాలి. కానీ కైసరాపడ బౌలింగ్లో అయితే 24 బాల్స్ 25 రన్స్ చేశాడు. జస్ట్ రన్నే బాల్ ఇక్కడ కూడా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 157. స్ట్రైక్ రేట్ చూసుకుంటే నార్మల్గా ఉంది, కానీ ఇలాంటి బ్యాట్లు అయితే మనం ఇంత బ్యాటింగ్ అయితే ఎప్పుడు చూడం మనం ఎస్ఎస్సి జైస్వాల్ నుంచి అయితే. ఈ మ్యాచ్ ఎవరు బ్యాటిల్లో సాధిస్తారో. అందుకే రెండు టీంలు బ్యాటిల్ చూశారు కదా. అండ్ మీరు ఏ టీం అనుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ మ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లకు వెళ్ళిపోతే 2 టీములు సేమ్ ఇంటెన్. పవర్ ప్లేలోని మెయిన్ టాప్ ఆర్డర్, వీళ్ళు కూడా 2 టీంలు టాప్ ఆర్డర్ మెయిన్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందో 2 టీంలు కూడా కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి 2 టీంలు టాప్ ఆర్డర్ బాగా పవర్ ప్లేలో ఎక్కువ ఎవరు ఆడతారో వాళ్ళే మ్యాచ్ నుంచి సాధించవచ్చు. అండ్ ఆర్సీబీతో కూడా లాస్ట్ మ్యాచ్ ఆడొచ్చు అనుకున్నా. ఐ థింక్ నేనైతే మ్యాచ్ ఆర్ఆర్ ఫేవరెట్స్గా అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా న్యూస్ ఎందుకు ఆడి ఉన్నాయి కాబట్టి అందుకే మ్యాచ్ ఫేవరెట్స్గా ఆర్ఆర్ అనుకున్నా. జీటీ నవ్వచ్చు, ఎందుకంటే మన క్రికెట్ కోసం ఏం చేయలేం. ఎందుకంటే దిస్ ఐపీఎల్లో ప్రొడిక్షన్ మనం చేయలేం. దట్స్ ఏ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్ టీఎల్పీ. బాయ్.